హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ప్యారడైజ్ సినిమా దగ్గర నుండి సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏం సాంగ్ అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. వీడియో మొత్తం చూడండి, ఫుల్ మజా అయితే వస్తుంది అనమాట. నిన్నటి నుండి వీళ్ళు ఒకటే ఊరిస్తున్నారు. యాక్చువల్లీ నిన్నటి నుండి కాదు, మొన్నటి నుండి కూడా కాదు, గత నెల నుండి ఊరిస్తున్నారు అనమాట. మనందరికీ తెలుసు, ఏషన్న గులకట్ట మీద ఏషన ఉయ్యాల మనం ఊగుదమే బాల, దొరలు దాగు ఇంపసారా తాగుదమే బాల మనం ఊగుదమే బాల. ఈ సాంగ్ చూసుకున్నట్లయితే లీక్ అయింది. మన అనిరుద్ధ్ కంపోజ్ చేస్తుండే 1 2 3 ఏషన్న గుల అరే అరే ఏషన్న గుల ఏషన్న గుల కట్ట మీద ఏషన్న ఉయ్యాల మనం ఊగుదమే బాల అని చెప్పి ఒక మంచి వాయిస్తో అయితే ఈ యొక్క ఆడియో లీక్ అయింది. వీడియో లీక్ కాల ఎగ్జాక్ట్లీ 52 సెకండ్స్ ఉన్నటువంటి ఆడియోని రేపైతే మన ముందు పెడతారు, అది వేరే విషయం. కానీ ముందే 30 సెకండ్స్ ఉన్నటువంటి ఒక ఆడియో క్లిప్ లీక్ అయింది. ఇంకా ఆ ఆడియో క్లిప్కి మనలు ఆయా షేర్ వీడియోని జోడించి మన నాని అన్న పచ్చగొట్టి ఒక సాంగ్ ఉంటుంది అనమాట మన రైడర్ మూవీలో, ఆ సాంగ్ని ఈ సాంగ్ని పెట్టి భయంకరంగా ఎడిటింగ్ చేశారు, భయంకరంగా హైప్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. దాన్ని అఫీషియల్గా మొన్న కాదు నిన్న చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓజల గారు కన్ఫర్మ్ చేసేసారనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే అమెరికా డల్లాస్లో అనిరుద్ధ్ ఈవెంట్ ఉంది. అనిరుద్ధ్ ఈవెంట్లో తను ఈ సాంగ్ని ప్రదర్శించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి, దీని గురించి డీటెయిల్గా మాట్లాడతా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అండ్ రేపు డిజిటల్గా రిలీజ్ చేయబోతున్నాం అనేటటువంటి మేము కూడా వదిలేరు. అండ్ మన కీర్తి సురేష్ చూసుకున్నట్లయితే ఈ విధంగా జడ పట్టుకున్నటువంటి ఒక లుక్ రిలీజ్ చేసింది. వాడి జడ ముట్టుకుంటే వాడికి మండిపోద్ది అనేటటువంటిది. అండ్ మన నానే చూసుకున్నట్లయితే దానికి రీట్వీట్ వేయడం జరిగింది. మనం ఊగుదమే బాల అనేటటువంటిది రీట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు ఏషనాగులు అనేటటువంటిది ఆల్రెడీ పాత సాంగ్, దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం ఏంది? ఓకే, ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది ది ప్యారడైజ్ అనేటటువంటిది. ఆ పాత సాంగ్ని ఇందులో ఎలా పెడతాడు? మన అనిరుద్ధ్ చూసుకున్నట్లయితే తమిళ్, అండ్ ఆయన దీనికి ఎలా కంపోజ్ ఇస్తాడు, అసలు వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు, అసలు ఈ సాంగ్ పెట్టాలనేటటువంటి థాట్ ఇలా ఎందుకు వస్తుంది అనేటటువంటిది అంతా కూడా డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే కీర్తి సురేష్దే నానికి సంబంధించినటువంటి ఈ ఫోటో ఆల్రెడీ మన నాని అన్న అయితే షేర్ చేసింది అనమాట. ఇంకో లుక్లో చూసుకున్నట్లయితే జడ పట్టుకొని చేతికి అయితే బ్లడ్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏది రిలీజ్ చేసినా, ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో అయినా, తర్వాత రిలీజ్ చేసినటువంటి ఆయా షేర్ సాంగ్లో అయినా, ఆ తర్వాత రిలీజ్ చేసినటువంటి ప్యారడైజ్ టీజర్లో అయినా బ్లడ్ అనేటటువంటిది సర్వసాధారణంగా ఉంది. ప్యారడైజ్ టీజర్లో బ్లడ్ ఏ రేంజ్లో ఉందంటే మొబైల్ ఫోన్లో నుండి బయటకు వస్తుందరా అనేటటువంటి రేంజ్లో దాంట్లో బ్లడ్ బాత్ని అయితే సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. సో సాంగ్ ఈ ఏషనాగులు అనేటటువంటిది వేరే లెవెల్లో, అంటే దీనికి కూడా మన కీర్తి సురేష్ మొత్తం బ్లడ్ పట్టుకొని తన జడ పట్టుకోవటం, దీంట్లో కూడా బ్లడ్ బాత్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి టీజర్లో ఈ దేశం ఎవరిది, ఈ నేల ఎవరిది అనేటటువంటిది పెట్టారు. సో ఇందులో ఏం పెట్టబోతున్నారు అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన కాయాడు హీరోయిన్ అనమాట, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి లుక్స్ రిలీజ్ చేశారు. టీజర్లో కూడా తను మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు, తనే హీరోయిన్. మీరైతే కంగారు పడమాకండి. చాలామంది కీర్తి సురేష్ వచ్చేసి ఈ సినిమాలో ఉంటుంది, సో దసరాకి దీనికి ఏమైనా లింక్ ఉందేమో. ఆల్రెడీ దసరా అనేటటువంటిది మన శ్రీకాంత్ ఓజల గారి సినిమానే, నాని గారే ప్రొడ్యూసరు. ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ ఉందేమో, ఇది కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఇందులో ఏషనాగుల కట్ట మీద అనేటటువంటిది ఐటమ్ సాంగ్ అనమాట. అదే మనకి సెకండ్ సింగిల్గా ఉండబోతోంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఐటమ్ సినిమాలో ఐటమ్ సాంగ్లో మన కీర్తి సురేష్ చూసుకున్నట్లయితే ఐటమ్ గర్ల్ అనమాట. అందుకే తన యొక్క ఫోటో పెట్టారు అనేటటువంటిది మీకు ఒక క్లారిటీ. తను మరి ఏమన్నా సినిమాలో క్యారెక్టర్ ఉంటుందో ఉండదో అనేటటువంటి విషయం నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏషనాగుల సాంగ్లో తనే హైలైట్గా ఉండబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మరి ఈ సాంగ్లో ఏముంటుంది, ఈ సాంగ్లో మన అనిరుద్ధ్ అంత కంపోజ్ చేయడానికి ఏముంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే జస్ట్ లైనే అంతే. ఏషనాగుల కట్ట మీద ఏషన ఉయ్యాల మనం ఊగుదమే బాల, త్వరలు దాగు ఇంపసారా తాగుదమే బాల మనం ఊగుదమే బాల అనేటటువంటిది స్టార్టింగ్ లైన్స్ ఉంటాయి. ఆ మధ్యలో చూసుకున్నట్లయితే వేరే సాంగ్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదాహరణకి కుర్చీను మడత పెట్టే సాంగ్ ఉంది కదా, అది స్టార్టింగ్లో ఉంటుంది కదా లిరిక్, అది మెయిన్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వేరే సాంగ్ ఉంటుంది కదా, అదే విధంగా ఇది ఓన్లీ స్టార్టింగ్ లేనమాట. మిగిలినంతా కూడా ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది. సో ఫుల్ ఏషనాగుల కట్ట మీదే ఉంటుంది అని చెప్పి మీరైతే ఇమాజినేషన్ చేసుకోమాకండి. మన శ్రీకాంత్ ఓజల గారు చూసుకున్నట్లయితే 52 సెకండ్కి సంబంధించి ఒక చిన్న ఇమేజ్ అయితే రిలీజ్ చేసిండు. సో అందులో ఆయన చెప్పదలుచుకుంది ఒకటే అనమాట, సాంగ్ మొత్తం వేరుంటుంది, కానీ ఈ బీట్ మన అనిరుద్ధ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరు చూస్తారు అనేటటువంటి ఇంటిమేషన్ మనకి ఇచ్చిండు. అంతే, ఈ సాంగ్ ఏముంటుంది మొత్తం అని చెప్పి అనుకోమాకండి. వేరే సాంగ్ అయితే యాడ్ చేస్తాను. మరి ఆ సాంగ్ ఏంది అనేటటువంటిది తెలియాలి అని అంటే ఇవాళ జరిగేటటువంటి ఈవెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే యుఎస్ఏలో రాత్రి
సో ఆయన డల్లాస్లో అది ఇవ్వబోతుంది. సో మనకు అర్ధరాత్రి అయినప్పుడు వాళ్ళకు చూసుకున్నట్లయితే పొద్దున్నే అవుతుంది అనమాట. రాత్రి 12 గంటల కల్లా ఆ సాంగ్ మనం ముందుకు రావచ్చు, లేదా తెల్లవారుజామున 5 గంటల కల్లా ఆ యొక్క ఈవెంట్ మన జైలర్ సాంగ్ గుర్తుంది కదా, హుకుం, టైగర్ కా హుకుం, ఏ రేంజ్లో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండో అదే రేంజ్లో అక్కడ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. అక్కడ మన నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ వదిలే గారు, కాయాడు గారు, ఈ విధంగా మూవీకి సంబంధించిన కాస్ట్ అంతా కూడా బయలుదేరి ఆల్రెడీ ఈవెంట్ కోసం చేరుకున్నారు. ఈవెంట్ కోసం భారీ బిగ్ సర్ప్రైజ్లు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అక్కడ తెల్లారగానే వాళ్ళు ఈవెంట్ స్టార్ట్ చేస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 29వ తారీఖు డిజిటల్ అంటే రేపు సాయంత్రం 6 గంటల కల్లా మనకైతే సాంగ్ని డిజిటల్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు, యూట్యూబ్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మొత్తం మీద సాంగ్ రాదు అనేటటువంటిది 100% గుర్తుంచుకోండి. సో ఇక్కడ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే మరి దీన్ని అనిరుద్ధ్ మ్యాచ్ చేయగలడా, అనిరుద్ధ్ మేనేజ్ చేయగలడా? అనిరుద్ధ్ చూసుకున్నట్లయితే మొత్తం ఇంగ్లీష్, కూలి పవర్ హౌస్ అండ్ లియోలో చూసుకున్నట్లయితే బేడాసుమా అనేటటువంటిది మన వచ్చినటువంటి ఏ సినిమాలో అయినా సరే ఇంగ్లీష్ వర్డ్స్ పెట్టి బేడాసుమా, లియోదాసుమా అని చెప్పి విక్రమ్ అని ఆ బీజిఎం లిమెంట్ ఎత్తాడు. ఇంగ్లీష్ వర్డ్స్ అనేటటువంటిది హైలైట్ చేసి దానికి తగ్గట్టు బీజిఎం ఏమంటే బక్కోడు ఏదో మేనేజ్ చేస్తారు. ఇది చూసుకున్నట్టయితే ఏషనాగులు మొత్తం అదొక ఫ్లోక్ సాంగ్, లైక్ మన తెలుగులో ఉన్నటువంటి ఒక మంచి సాంగ్. అది ఓన్లీ నాట్ వాళ్ళకే అర్థమైంది. అంటే మామూలుగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. అలాంటిది తమిళోడు అరవోడు మన అనిల్, అరవోడు మన అనిరుద్ధ్, అరవోడు అయ్యి తమిళోడు అయ్యి ఉండి మరి మన తెలుగు సాంగ్, మన ఫోక్ సాంగ్కి మంచిగా ఇవ్వగలడా అని అంటే ఇవ్వగలడు. తను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు, అందుకే ఇన్ని రోజులు టైం పట్టింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. బీటింగ్ మార్చబోతున్నారు. సో ఇప్పటిదాకా మీరు క్లాసిక్ అనిరుద్ధ్నే చూశారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే డీజే అనిరుద్ధ్ ఫ్రమ్ చెన్నైని చూడబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎంత మాస్ అంటే భయ్య, మన అమెరికాలో చూసుకున్నట్లయితే ఏం సాంగ్స్ ఉంటాయి చెప్పండి మీరు? మ్యాక్సిమం మొత్తం మైకేల్ జాక్సన్ సాంగ్స్, మన జస్టిన్ బీబర్ గారిది బే లైక్ అక్కడ వాటిని టెలికాస్ట్ చేస్తారు, అక్కడ వాటిని ప్లే చేస్తారు. కానీ అక్కడ ఏషనాగుల కట్ట మీద సాంగ్ ప్లే చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ మెంటలోడికి వచ్చిందంటే ఎంత మెంటలోడు, ఈ సాంగ్కే ఇంత మెంటలోలాగా ఆలోచించిందంటే సినిమా ఎంత సైగ్గా తెస్తాడు అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. అదైతే నేను ముత్తకంఠంతో చెప్తున్నా. అసలు రాజవుడికి అక్కడ సాంగ్ ప్లే చేస్తున్నారు డల్లాస్లో, అమెరికాలో, మళ్ళీ అనిరుద్ధ్రా, అంత అనిరుద్ధ్ అంటే ఇదే తరా అని అంటే వేరే లెవెల్ సాంగ్స్ ఆలోచిస్తారు. చూసుకున్నట్లయితే అనిరుద్ధ్ ఈ మ్యాన్షన్ హౌస్ లాగా, ఈ పవర్ హౌస్ లాగా, ఈ కూలీ లాగా, ఈ విక్రమ్ లాగా, ఈ ఖైదీ లాగా ఏదో ఒకటి కొత్తగా యూనిక్గా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయి, ఒక ఇంగ్లీష్ బీట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి అని చెప్పి ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా సరే మ్యూజిక్ డైరెక్టర్ని ఫోర్స్ చేస్తారనమాట. మనోడు అందులో దిట్ట. అనిరుద్ధ్ అంటే యూఎస్ఏలో కూడా కోసుకుంటారు మంచి మ్యూజిక్ అని. కానీ అక్కడికి వెళ్ళి ఆ డల్లాస్లో అక్కడ ఉన్నటువంటి అమెరికా ఆడియన్స్ ముందు ఏషనాగుల కట్ట మీద సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన చేసిందంటే ఓదెల ఎంత మెంటలోలాగా ఆలోచిస్తుంటూ, ఎంత సైకోగాల్లాగా ఆలోచిస్తుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. సాంగ్కే ఈ రేంజ్లో ప్రిపరేషన్ చేస్తే, సాంగ్కే ఈ రేంజ్లో హైప్ ఇస్తే ఇక సినిమా వస్తే ఏమైపోతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతుంది. నేనైతే ఆగలేకపోతున్నాను అనమాట. రేపు డిజిటల్గా వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒక వీడియో చేసుకుందాం. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల కల్లా ఆ సాంగ్కి సంబంధించినటువంటి ఈవెంట్ అయిపోద్ది. తెల్లవారుజామున కల్లా మనకైతే ఆ ఈవెంట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే అనిరుద్ధ్ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మన జైలర్కి ఆ రేంజ్లో ఇచ్చిండు పర్ఫార్మెన్స్. జైలర్ ఆ సినిమా అంత వైబ్ అయింది, అంత హిట్ అయింది, అంత ప్రమోట్ అయిందంటే దానికి కారణం మనోడు ఆ టైగర్ కా హుకుం సాంగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఈవెంట్లో పాడటం వల్ల, అందుకే ఆ సినిమాకి అంత హైప్ వచ్చింది. సో అలాంటి హైపే ఇంకా సినిమాకి క్రియేట్ చేయాలి అని వీళ్ళు ఆలోచించేటటువంటి బిగ్గెస్ట్ ఇది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అందుకే ఏషనాగుల కట్ట మీద, డల్లాస్ ఒడ్డు మీద పాడబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వెయిటింగ్. దీంట్లో మన నాని అన్న డ్యాన్స్ ఎలా చేసిండు, కీర్తి సురేష్ అలా చేసింది. కీర్తి సురేష్ నాని చూసుకున్నట్లయితే ఒక మంచి కాంబినేషన్. నేను లోకల్ సినిమా అయినా, దసరా సినిమా అయినా, అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఒక రేంజ్లో చూపించబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. వెయిట్ చేద్దాం. అండ్ అక్కడ ఇచ్చేటటువంటి పర్ఫార్మెన్స్ అనిరుద్ధ్ ఖచ్చితంగా హిట్ చేయాలి అనేటటువంటిది కూడా కోరుకుందాం. ఆ సాంగ్ అప్పటికే రిలీజ్ చేసి ఈవెంట్ పెట్టిండు జైలర్కి హుకుం సాంగ్ చూసుకున్నట్లయితే. కానీ ఈ సాంగ్ మనకి లీక్ చేసిండు, జస్ట్ ఇచ్చేయలేదు. సో తను పాడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాడుతారు, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వైబ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నాకైతే మరీ అనిపిస్తుంది అనమాట. సో ఈ ముగ్గురు మెంటల్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. నాని ఒక పెద్ద మెంటల్, మన శ్రీకాంత్ వదిలి ఇంకా పెద్ద మెంటల్, వీళ్ళందరికన్నా మెంటలోడు అనిరుద్ధ్ ఇక ఏ రేంజ్లో ఇస్తారు అనేటటువంటి దానికోసం. ముఖ్యంగా అయితే ఆ విజువల్స్, ఆ వీడియో ఎలా ఉంటుంది, దాంట్లో డ్యాన్స్ ఎలా వేస్తాడు నాని అనేటటువంటి దానికోసం. ఆయా షేరే 200 మిలియన్ వ్యూస్, 250 మిలియన్ వ్యూస్ సంపాదించుకుందంటే ఈ ఏషనాగుల కట్ట మీద సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ సంపాదించుకుంటుంది అనేది
అనేటువంటి దానికోసం కూడా నేనైతే మరీ వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మీ కామెంట్ ఏంటి అనేటువంటి తెలియజేయండి. అండ్ మన టాక్సిక్ సినిమాకి మన తెలుగు వాళ్ళే కావాలని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంట. అది బాలీవుడ్లో హిట్ అయిందంట, తమిళ్లో హిట్ అయిందంట, కన్నడలో హిట్ అయిందంట, వేరే లాంగ్వేజ్లో హిట్ అయింది. కానీ తెలుగు వాళ్ళే దీన్ని నెగిటివ్ చేస్తున్నారంట అని చెప్పి కన్నడ తమిళ అయితే మన మీద పడి ఏడుస్తున్నారు. డీటెయిల్గా వివరించి అది ఎంత కొట్టిందని చెప్పి కూడా వీడియో చేశా. ఎండ్ స్క్రీన్లో అయితే ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు అయితే క్లారిటీ వస్తుంది. ఓకేనా, బై బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళంతా వీడియో షేర్ చేయండి. మాత్రం జై హింద్.